ఫ్రెండ్స్, ఈరోజు మనము బనానాస్తో బనానా ఫెర్టిలైజర్ చేసుకుందాము. మనం అరటిపండు తిన్నప్పుడు వచ్చినటువంటి తొక్కలు ఉంటాయి కదా, వాటిని పాడేయకుండా వాటర్లో వేసి పెట్టేసుకోవాలి. అలా వేసి పెట్టేసుకోవడం వల్ల మనకి మొక్కకి కావాల్సినటువంటి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేటువంటి దొరుకుతుంది అనమాట. ఇలా వాటర్లో వేసి మినిమం ఒక 2-3 రోజులు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ డే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, ఒక 2 డేస్ వరకు ఆ యొక్క తొక్కలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అంతా కూడా ఈ యొక్క వాటర్లోకి వస్తున్న తర్వాత దాన్ని డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవాలి. దానివల్ల మొక్కలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అది ఇచ్చినప్పుడు చూపిస్తాను. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను మొక్కలకి ఏమి ఇస్తున్నానంటే బనానా ఫర్టిలైజర్ ఇస్తున్నాను. నేనైతే మొక్కలకు వాటర్ పోస్తున్నాను. మా ఊరిని అయితే నీళ్ళు అయితే బాటిల్స్లో ఫిల్ చేయమని. ఇదిగోండి, ఇది బనానా ఫర్టిలైజర్. బనానా ఫెర్టిలైజర్ అనే కంటే బనానా తొక్కలతో చేసినటువంటి ఫర్టిలైజర్ అంటే బాగుంటుంది. అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, మనం తినంగా మిగిలినటువంటి అరటిపండు తొక్కలు, ఆ యొక్క తొక్కలని మనము ఒక 3 నుండి 4 రోజుల వరకు వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలి. అంతకంటే ఎక్కువైనా ఏం కాదు, వారం రోజుల వరకు ఉంచుకున్నా ఏం కాదు. ఇలా వచ్చినటువంటి వాటర్ని ఏంటంటే నేనైతే బాటిల్లో వేసేసి ఒక 5-6 డేస్ అవుతుంది వేసేసుకొని మూత పెట్టేసుకుంటే వాటర్ అయితే మనకి డార్క్ కలర్ వచ్చినాయి కదా, ఆ యొక్క వాటర్ని డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటిని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఆ యొక్క ఫిల్టర్ చేసుకోవడం ఎలా చేసుకోవాలో మా చిన్నోడు చూపిస్తాడు, చూసేయండి. ఇదిగోండి, మన ఫనెల్ పాడైపోయింది, అందుకని కొబ్బరి చిప్పకి ఇలా మనకి 3 కన్నులు ఉంటాయి కదా, దాంట్లో ఒక కన్నును ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఫనెల్ లాగా 3వ కన్ను లాగా దీంట్లోకి వెళ్ళి అన్నిటికంటే పోసేసుకో. ఇప్పుడు దీన్ని మనం మెల్లగా పోసుకోవాలి. హోల్ కరెక్ట్ అది బకెట్ ఇది మన బాటిల్ లోపల ఉంటే కరెక్ట్గా అప్పుడే అది వెళ్తుంది లోపలికి. ఇలా మొత్తం అన్నీ నీళ్ళు నింపేసుకుందాము. అన్ని బాటిల్స్ మా చిన్న నింపిస్తూ ఉంటే నేను స్ప్రే చేస్తూ ఉంటాను. చూసారా, బాటిల్ డార్క్ వస్తుంది అనమాట. అంతకుముందు ట్రాన్స్పరెంట్గా ఉంది, ఇది ఇప్పుడు కొంచెం కలర్ వస్తుంది. ఈ యొక్క బనానా ఫీల్డ్ ఫెర్టిలైజర్ ఉంది కదా, ఇది ముఖ్యంగా ఈ యొక్క గులాబీ మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క గులాబీ మొక్కలు అయితే మంచిగా పూత మంచిగా వస్తుంది. మొన్న మనము ఆకు మొత్తం అంతా క్రూన్ చేసేసాం కదా, కొమ్మలంతా కట్ చేసుకొని ఈ స్టేజ్లో చేస్తే మంచిగా ఉండి, ఇది మొత్తం అంతా క్రూన్ చేసేసాం కదా, ఇప్పుడు చూడండి కొత్త చిగురు వస్తుంది. ఇలాంటి స్టేజ్లో ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. ఇదండి, దాంతోపాటు అన్ని రకాల కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి ఈ యొక్క బనానా ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ యొక్క ఫర్టిలైజర్స్ రోజు ఒకటి ఫర్టిలైజర్ కాకుండా మార్చి ఇచ్చుకోవాలి. ఈరోజైతే బనానా ఫీల్డ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. నిన్ననేమో పుల్లటి మజ్జిగ ఇచ్చాను, మొన్ననేమో రైస్ వైన్ ఇచ్చాను. అలా రకరకాల ఫర్టిలైజర్స్ మార్చి ఇచ్చుకోవాలి. ఈ యొక్క ఫర్టిలైజర్స్, ఈ ఫర్టిలైజర్ దీనికే ఇవ్వాలని ఏమీ లేదు, దేనికి ఏది ఇచ్చినా ఏమీ కాదనమాట. ఇదిగోండి, అప్పుడప్పుడు మొక్కల్లో ఇదిగోండి ఆకు అనేటువంటి ముడత వచ్చింది చూడండి, ఇక్కడ పైన అలా ఫోల్డింగ్ వచ్చినప్పుడు మనం ఒకసారి ఆకు చూసుకోవాలి. ఆకు వెనకాల ఏదైనా పెస్ట్ వస్తే మాత్రమే అలా వస్తుంది. ఇదిగోండి, ఇలాంటి ఆకులు ఏమైనా ఉంటే తీసేసేయాలి ఇలా స్టార్టింగ్ స్టేజ్లోనే, లేదు అంటే చెట్టు మొత్తం అంతా పాడైపోతుంది. ఒకసారి అయితే చెట్టు మనము స్ప్రే చేసేటప్పుడు ఇలా తర్వాత స్ప్రే చేసేటప్పుడు కొమ్మ కింద కూడా స్ప్రే చేసుకోవాలి. పెస్ట్లు వచ్చేవన్నీ కూడా కిందికి వస్తాయి అన్నమాట, పైన కాదు. పెస్ట్లు వచ్చేవి ఆకుల కింద నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఆకుల కిందనే స్ప్రే చేసుకోవాలి. ఒకసారి అయితే ఆకుల కిందికి పైనకి అంతా స్ప్రే చేసుకుందాం. మొన్న ఇక్కడ ఒకటి సీతాఫలం వచ్చింది అన్నాను, కానీ పూత వచ్చింది రాలిపోయింది. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, సీతాఫలం వచ్చింది అని 2 వచ్చాయి, వెళ్ళిపోయాయి. సంతోషమైనటువంటి వచ్చింది, వెళ్ళిపోయాయి. ఇలా మొక్కలన్నింటికి కూడా స్ప్రే చేసుకుందాం. ఈ యొక్క మస్క్ మిలాన్ అయితే ఇంకా రావట్లేదు, చూడాలి ఎప్పటికి వస్తుందో మస్క్ మిలాన్. దొండపాలు కూడా మంచిగా ఈ యొక్క క్రీపర్స్కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచిగా స్ప్రే చేసుకోండి. ఈ యొక్క స్ప్రే చేసేది ఒక 2 రౌండ్లు స్ప్రే చేస్తాను. ఒక రౌండ్ చేసి మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే స్ప్రే చేసామో మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాను. అలా 2 రౌండ్స్ వేస్తే మొక్కలు అయితే మంచిగా హెల్తీగా వస్తాయి.
ఇదిగోండి అన్ని మొక్కలు మన మిద్దె తోటలో ఏమేమైతే మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకు స్ప్రే చేసుకుందాము. ఈ పాత మొక్కలే కాకుండా మనం కొత్త పెట్టుకున్నాం కదా ఆ మొక్కలకు కూడా స్ప్రే చేసుకుందాము. మొన్న మనం కొన్ని టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకున్నాం కదా వాటికి కూడా స్ప్రే చేసుకుందాం. ఎందుకంటే ఇవి తొందరగా పూత రావాలి అంటే మనం మంచిగా స్ప్రే చేసుకోవాలి. ఈరోజు కూడా ఇంకా కొన్ని తీసుకొచ్చే టమాటా నారు పచ్చిమిర్చి నారు అది కూడా పెట్టేసుకుందాము. ఇది పండు వారిపోయింది కదా వంకాయ దాన్ని కట్ చేసేద్దాం. అన్ని మొక్కలకు స్ప్రే చేస్తాను. ఇదిగోండి ఈరోజు అయితే మనము మునగాకు తెంపేసుకుందాము. మునగాకు తెంపుకున్న తర్వాత బనానా ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాము. ఈ యొక్క లేత చిగురులు అయితే వదిలేస్తున్నాను. ఒక్కసారి చూపిస్తా చూడండి. ఈ యొక్క లేత చిగురులు ఉన్నాయి చూడండి, ఇవి వదిలేస్తాను. అవి మనకి ఒకవేళ పూత కూడా కన్వర్ట్ అవ్వచ్చు. అవి చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలియదు కదా ఆకు వస్తుందా పూత వస్తుందా అనేది. కొన్ని పండు వారిపోయినా కూడా తెంపేస్తాము. ఇలా అన్నీ ఒక్కొక్క కొమ్మ ఇలా కట్ చేసుకుంటే ఇది మళ్ళీ ఫ్రెష్ చిగురు వస్తుంది. ఇది వదిలేద్దాము. ఈ కింద ఇది తెంపుకుందాము. స్లోగా చేయాలి, లేదంటే ఆ లేత చిగురు తెగిపోతాయి. ఇలా వచ్చిన ఆకులన్నీ ఎండబెట్టేసుకుందాము. నాకైతే తెంపేసాను. అదిగోండి ఇలా ఉంది చెట్టు. ఇప్పుడు దీనికి మంచిగా స్ప్రే చేసుకుందాము. స్ప్రే చేసి పూతనైతే మంచిగా వస్తాయి. పెద్ద ఆకులు అన్నీ అయితే తెంపేసి ఓన్లీ చిన్న ఆకుల వరకే ఉంచేసాను. అది మంచిగా చిగురు వస్తుంది. అలా చిగురు రావాలంటే మనము మంచి లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి. ఈరోజైతే నేను ఈ యొక్క బనానా ఆకులతో బనానా తొక్కలతో చేసినటువంటి ఫర్టిలైజర్ ఉంది కదా దీన్ని స్ప్రే చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకొకటి చూడండి, నేను ఇలా ఈ మధ్య కాండాన్ని కూడా స్ప్రే చేస్తున్నాను. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మనం ఏది స్ప్రే చేసినా కాండాన్ని కూడా స్ప్రే చేస్తే కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయని. ఇదిగోండి ఎంత మంచిగా వస్తుంది చూడండి కొత్త చిగుర్లు. ఎందుకంటే మరీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి మనకి కాయలు కాసినా అందదు, ఆకులు కూడా అందవు. తొందరగా మనం ఇలా కిందికి అనేసరికి పెడుసుగా ఉంటుందన్నమాట, ఉత్తనే ఇరిగిపోతుంది. కాబట్టి మంచిగా కాండాన్ని కూడా అనుకోవాలి పై వరకు స్ప్రే చేసుకుందాము. ఇదిగోండి అంజీర్ మొక్క కూడా మంచిగా స్ప్రే చేసుకుందాం. కూడా అంజీర్ మొక్క కూడా మంచిగా కొత్త చిగురు వస్తుంది. ఇలా కాండానికి మంచిగా స్ప్రే చేసుకుంటే కాండం మంచి స్ట్రాంగ్ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఆకులు మనకి కొత్త చిగురులు వచ్చిన తర్వాత ఇంకో వారం వరకు పిందెలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇలా కాండానికి స్ప్రే చేస్తూ దాంతోపాటు ఆకులు కూడా స్ప్రే చేసుకోవాలి. ఇలా చెట్టు మొత్తం స్ప్రే చేసుకుందాం. అన్ని మొక్కలకి ఇదే విధంగా స్ప్రే చేసుకుందాము. ఇంకా చీకటి అయిపోతుంది. ఆకు తెంపేసరికి చాలా టైం పట్టింది. మీకు ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తారండి. ఫ్రూట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఫ్లవరింగ్ వస్తుంది కానీ పైనది మాత్రం పోయింది. అది కూడా అక్కడ ఎల్లోయిష్లో చిన్న కనిపిస్తుంది చూడండి, పింకిష్ ఎల్లోయిష్, అది పాడైపోయింది. ఇది ఒక్కటైతే వచ్చింది మనకి. దీనికి కూడా మంచిగా లిక్విడ్ పోషకాలు అయితే అన్నింటికి ఇచ్చుకుందాము. వంగ మొక్కలకి మిగిలిన అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుందాం. ఇప్పుడు ఇదైతే మనం ఏది స్ప్రే చేసినా ఫ్రూట్ ప్లాంట్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, వెజిటేబుల్స్ ప్లాంట్స్కి అన్నింటికి స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు ఇది మదర్ ప్లాంట్ అనమాట. ఇది కూడా మళ్ళీ పండు వారిపోతుంది అంతా. మంచిగా స్ప్రే చేసుకుందాం చెట్టు మొత్తం తడిసేలాగా. ఇప్పుడు టైం అయితే చాలా లేట్ అయిపోతుంది, స్ప్రే చేసేసుకుందాం. ఇంకా చూపిస్తూ స్ప్రే చేసేటప్పటికి చీకటి అయిపోతుంది. ఆకు తెంపేసరికి అర్ధగంట పట్టింది. ఇంకా అట్లా ఎప్పటినో అనుకున్న తెంపడానికి కుదరట్లేదు. ఇదిగోండి వర్షాకాలం వచ్చినట్టే గబ్బు చీమల బాధ ఒకటి ఎక్కువ వస్తుంది.